ఈయన ఏ వీడియో పెట్టినా మిలియన్స్ విత్ ఇన్ 1 డేలో వచ్చేస్తాయి. డైలాగ్స్ అయితే ప్రతి ఒక్కరు స్టేటస్ పెట్టుకునేలానే ఉంటాయి. హీస్ నన్ అదర్ దాన్ యాక్టర్, రైటర్, డైరెక్టర్ ప్రసాద్ బెహ్రా గారు. నమస్కారం ప్రసాద్ బెహ్రా గారు. అసలు ఇండస్ట్రీకి రాకముందు ఎవరైనా ఒక 4-5 జాబులు చేస్తారు, కానీ మీరు 40 to 50 జాబులు చేశారు అని విన్నాను. 40 to 50 జాబ్స్ ఏంటది? మ్యాథ్స్ టీచర్గా పనిచేసా, తర్వాత హుండై షోరూంలో చేసా, సేల్స్లో చేసా, ఇన్సూరెన్స్లో చేసా, బ్యాంకులో చేసా. 40 జాబులు చేయడం గొప్ప కాదు, 40 జాబులు స్థిరంగా లేకపోయాం, అది మైనస్. అది అంటే ఏది పెట్టి స్టోరీ. సో ఫ్రెండ్షిప్ అంటే ఏంటి మీ దృష్టిలో? లైక్ చాలా మంది ఏమంటారంటే, యు నో వాట్, షీ ఈజ్ మై ఫ్రెండ్, షీ వోంట్ జడ్జ్ మీ, నేను ఏం చేసినా సపోర్ట్ చేస్తుంది అంటే. నీకు ఏం చేసిన సపోర్ట్ చేస్తున్నా అంటే ఏదో రోజు పెద్ద టోపీ పెట్టి బైక్ స్టాండ్ తీసేస్తుంది, పడిపోతాం. హీజ్ మై ఫ్రెండ్, వాడు అని జడ్జ్ చేయడం అంటారు కదా, అది కాదు అసలు. జడ్జ్ చేసేవాడు ఫ్రెండ్. ఇప్పుడు ఈ ప్రెస్ మీట్లు జరుగుతుంటాయి కదా మూవీస్లో, అన్ని క్వశ్చన్స్కి తగ్గే ఎందుకు సమాధానం చెప్తున్నారు? మీడియా అంటే భయమేసా, లేకపోతే వీళ్ళతో ఎందుకు అనవసరంగా ఏదో ఒకటి సినిమా ప్రమోషన్ ఆగిపోద్ది, సినిమా ప్రమోట్ చేయరన్న భయం ఎక్కువైపోయిందా? ఫైనల్గా జనాలు తెలుసుకోవాల్సింది ఏంటంటే, వీడియోలో ఉన్నది ఏది నిజం కాదు, మంచి నిజం కాదు, చెడు నిజం కాదు. అసలు ఈ మైకిల్ తీసి మాట్లాడితే అందరూ చాలా తేడా ఉంటుంది. లైఫ్లో ఏదైనా రెగ్రెట్ ఏమైనా ఉందా? ఐఎమ్ నాట్ గుడ్ సన్, అది ఒక్కటే రిగ్రెట్. అయ్యో అదేంటండి, ఎందుకు? నేను సంపాదించే టైంకి అమ్మకి వయసు అయిపోయింది. నేను బంగారం కొనిచ్చిన, చీర కొనిచ్చిన, పక్కింటికి వెళ్ళి చెప్తుంది కానీ వేసుకుని తిరిగి అంత వయసు లేకుండా పోయింది ఆవిడకి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. దిస్ ఇస్ యాంకర్ లాస్యా రెడ్డి. సో ఈయన ఏ వీడియో పెట్టినా మిలియన్స్ విత్ ఇన్ 1 డేలో వచ్చేస్తాయి. సో గత 3 to 4 years, 5 years నుంచి యూట్యూబ్లో ట్రెండింగ్ స్టార్ అని చెప్పొచ్చు. అండ్ డైలాగ్స్ అయితే ప్రతి ఒక్కరు స్టేటస్ పెట్టుకునేలానే ఉంటాయి. అసలు ఏంటి ఆయన స్టోరీ, ఏంటి ఆయన జర్నీ, ఏంటి ఆయనకు ఆ డైలాగ్స్ ఎలా వస్తాయి, అంత కామెడీ ఎలా పండిస్తారు అనేది పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం. హీస్ నన్ అదర్ దాన్ యాక్టర్, రైటర్, డైరెక్టర్ ప్రసాద్ బెహ్రా గారు. నమస్కారం ప్రసాద్ బెహ్రా గారు, ఎలా ఉన్నారు? అసలు ఇండస్ట్రీకి రాకముందు ఎవరైనా ఒక 4-5 జాబులు చేస్తారు, కానీ మీరు 40 to 50 జాబులు చేశారు అని విన్నాను. 40 to 50 జాబ్స్ ఏంటది? 40 to 50 కౌంట్ ఏమీ లేదు, కానీ చాలా జాబులు చేశాను. ఏం జాబులు చేశారు? ఇన్సూరెన్స్లో పనిచేసా, బ్యాంకులో పనిచేసా, షోరూంలో పనిచేసా, మారుతి షోరూంలో పనిచేసా, జేవేరి ఆటోమోటివ్స్, లక్ష్మీ హుండైలో పనిచేసా, ఓకే, మ్యాథ్స్ కేర్ టేకర్గా పనిచేసా, మ్యాథ్స్ టీచర్గా పనిచేసా. ఓ అయితే వెరీ ఇంటెలిజెంట్ అయితే. అంత లేదు, మ్యాథ్స్ ఒకటే వచ్చు, మిగతా వేరే అప్పట్లో వచ్చేది, అది కూడా మర్చిపోయినా కూడా. అండ్ ఈటీవీ ప్లస్లో నాట్ జాబ్, అది ఫ్రీలాన్సర్గా చేస్తుంది. సో బోల్డ్ అన్ని జాబ్స్. అసలు ఇక్కడికి ఎలా ఎండప్ అయ్యారు? అంటే నేను ఒక రైటర్, నాకు రైటింగ్ స్కిల్స్ ఉన్నాయి అని ఎలా తెలిసింది? ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత జాబ్స్ అని చేస్తాను, మళ్ళీ వచ్చానండి. ఓకే, ఫస్ట్ ఇక్కడికే వచ్చి కొన్నాళ్ళు ఇక్కడ అని తెలుసుకొని ఒక చాలా మంది తెలిసిందే. యాక్సిడెంట్ తర్వాత నేను వెళ్ళిపోయి జాబ్స్ అన్ని చేసి మళ్ళీ. ఏం యాక్సిడెంట్? అదే ఎవ్రీ వింటర్ అదే ఉంటుందని అర్థం. సో యాక్సిడెంట్ తర్వాత మళ్ళీ ఒక చిన్న యాక్సిడెంట్ తర్వాత మళ్ళీ వెళ్ళిపోయి కొన్నాళ్ళు అక్కడ ఉండి, కొన్నాళ్ళు 40 జాబులు చేయడం గొప్ప కాదు, 40 జాబులు స్థిరంగా లేకపోయాం, అది మైనస్. అది ఓకే. సో ఏం నేర్చుకున్నారు? 40 to 50 జాబ్స్ అంటే బోల్డ్ అంత నాలెడ్జ్ గెయిన్ చేసి ఉంటారు. ఇప్పుడు ఏది అడిగినా, ఇన్సూరెన్స్ గురించి అడిగినా, ఫైనాన్స్ గురించి అడిగినా, మ్యాథ్స్లో ఎవరైనా పిల్లలు డౌట్స్ అడిగినా ఇవన్నీ చెప్పేస్తుంటారా? అది మరి కొన్ని వరకు ఒక ఐడియా అయితే, బేసిక్ ఐడియా అయితే ఉంది. ఇవన్నీ మారిపోయాయి కదండి. సో అంటే మ్యాథ్స్ టీచర్గా పనిచేశారు కదా అప్పట్లో. సో చాలామంది ఏమనుకుంటారు, ఓకే నాకు మ్యాథ్స్ బావచ్చు, సో ఆ వైపుగానే వెళ్ళాలి అనుకుంటారు కదా. సో అలా వెళ్ళలేదా మీరు? ఎప్పుడు అలా ట్రై చేయలేదా? లేదండి, ట్రై చేయాలి. బతుకు తెరువు కోసం చేసిన పనిలే తప్ప అంత ప్యాషనేట్గా అయితే అలా. సో ప్యాషనేట్గా రైటింగ్ స్కిల్స్ ఉన్నాయని మీకు ఎప్పుడు తెలిసింది? అంటే ప్రతి ఒక్కరికి ఒక స్కిల్ ఉందని ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో తెలుస్తుంది కదా. అలా ప్రసాద్ బెహ్రా గారికి రైటింగ్ స్కిల్స్ ఉన్నాయని ప్రసాద్ బెహ్రా గారికి ఎలా తెలిసింది? ఎప్పుడు తెలిసింది? ఫస్ట్ హిట్ వచ్చినప్పుడు. ఓ, హిట్ వచ్చినప్పుడు? హిట్ వస్తే కాదు కదా అసలు. ఎవ్రీబడి కెన్ రైట్ అండి, మీరు కూడా రాస్తారు. సో మీరు రైటర్ అని యాక్సెప్ట్ చేయాల్సిన జనాలు. సో అది ఒక హిట్ వచ్చిన తర్వాతే మీరు డైరెక్టర్ అవుతారు. సినిమా తీయగానే ఎవరు, ఫ్లాప్ అయిపోయిన తర్వాత రెండో సినిమాకి ఎవరు పట్టించుకోరు. సో అలాగే ఒక హిట్ వస్తేనే రైటర్గా డైలాగ్స్ అందరూ రిపీట్గా మాట్లాడుకుంటేనే మన డైలాగ్స్ అప్పుడు మా రైటర్ ఏంటి తప్ప, లేకపోతే అయినట్టు కాదు. ఎవరిబడి కెన్ రైట్ కదా, అతను రాస్తారు, నేను రాస్తాను. అంటే మాకు రైటింగ్ స్కిల్ లేదు, మేము ఏం రాస్తాం? ఏదో ఒకటి రాస్తారు. మీరు ఇంటర్వ్యూకి వచ్చి ఇప్పుడు ఒక వెబ్ సిరీస్ అట్లా అని కాదు. ఇప్పుడు రైటింగ్ అంటే లైక్ ఒక స్టోరీనో, ఒక వెబ్ సిరీస్, ఒక నెరేటివ్ టైప్లో రాయడం అనేది డిఫరెంట్ కదా. మీరు స్టోరీస్ అని చెప్తుంటారు కదండి, రాసుకుంటారు కదా. సో మీకు బాగా నచ్చిన డైలాగ్ ఏంటి మీరు రాసిన వాటిలో? ఒక పోయం ఎక్కడో చూసానండి. ఆ పోయంని షార్ట్ చేస్తే ఎలా ఉంటుంది అన్నప్పుడు, ఎద్దు నందైతే రైతు శివుడు అని. దాని తర్వాత అది ఎక్కడో వేరే వాళ్ళ దగ్గర కూడా చూసాను. నాకు చాలా ఇష్టం డైలాగ్ అది. అండ్ ప్యాషన్ అంటే
తపన కాదు తపస్సు అని. ఓకే. సో బోల్డ్ అని డైలాగ్స్ రాసేశారు, ప్రతి ఒక్కరు స్టేటస్లో పెట్టుకుంటూ ఉంటారు. ఎక్కువగా యూత్కి బాగా కనెక్ట్ అవుతుంటుంది, ఎస్పెషలీ అబ్బాయిలకి బాగా కనెక్ట్ అవుతుంటుంది రిలేషన్షిప్ కానీ ఇది కానీ. ఎవరైనా సినిమాల్లో మీ డైలాగ్స్ తీసుకొని సినిమాల్లో పండించడం జరిగిందా? ఒక 2 సినిమాలు చేశారని వాళ్ళు అడిగారు కూడా తప్పు. ఓకే, మిమ్మల్ని అడిగారా? అడిగి మరీ చేశారంట. ఓ నైస్ నైస్. సో నెక్స్ట్ ఏంటి ప్లాన్స్? అంటే నేను ఇది ప్లాన్డ్గా చేసుకోనండి, గో విత్ ఫ్లో అంతే. సో యూజువల్గా ఫస్ట్ యూట్యూబ్లో హిట్ వచ్చిన తర్వాత ఫేమ్ ఏదైనా మార్చిందా మనుషుల్ని కానీ, లేకపోతే ఫ్రెండ్షిప్స్ కానీ ఏమైనా మారాయా ఫేమ్ వచ్చాక? మారుతాయి. ఏం మారాయి? మనము మారుతాం, మన చుట్టూ ఉన్న పరిస్థితులు కూడా మారుతాయి. ఓకే, మీరు మంచిగా మారారా, ఆరోగెంట్గా మారారా? అంటే మార్పు మంచిదేనా? ఆరోగ్యంట్ అంటే పొగరుతో కూడిన ఆరోగ్యంట్ కాదండి, ఆ స్ట్రెస్ తీసుకోలేకపోయేవాళ్ళం. ఒకే రోజులో షూట్ చేయాలని స్ట్రెస్ అవుట్ ఉండేది, పర్సనల్ లైఫ్లో ఇష్యూస్ అని ఉంటాయి కదా, అన్నీ ఒకేసారి మీద పడ్డం. అది సడన్గా తెలియనివాడు కూడా ఫోన్ చేశారా బాగా బాగున్నావు అంటాడు, వాడు ఎవడో మనకు తెలియదు అని ఎప్పుడూ వదిలేసుంటాం మనం, వాడు మనల్ని ఎప్పుడో వదిలేస్తుంటాడు. అఫ్ కోర్స్ యూ వాంటెడ్ టు అప్రిషియేట్, కానీ ఎందుకో అది సడన్ ఫోన్ కాల్ నేను అది తీసుకోలేకపోయేవాడిని. సో ఏమైనా ఫ్రెండ్షిప్స్ అంటే ఫేమ్ వల్ల పాడైపోయినవి ఉన్నాయి, అంటే దూరం అయిపోయిన ఫ్రెండ్షిప్స్ ఉన్నాయండి? ఏంటి, ఏమైనా స్టోరీ చెప్పగలరా? స్టోరీస్ వద్దు కానీ చాలా ఉన్నాయి. ఏంటి అసలు అవి, ఎందుకు దూరం అయిపోయాయి? ఫేమ్ రాగానే ఫ్రెండ్షిప్ దూరం అయిపోవడం ఏంటి? ఫేమ్ రాగానే కాదు, మన ఐడెంటిటీ కోసం వేరే వాళ్ళని దూరం పెట్టాల్సి వచ్చేది. అంటే మనం అదే మళ్ళీ ఎదగాలరా అనుకున్నప్పుడు రిలేషన్షిప్స్ అని కానీ ఫ్రెండ్షిప్స్ అని అన్ని పక్కన పెట్టి ఆ పని కోసమే ఉండాల్సి వచ్చేది. ఓకే. సో వాళ్ళకి అదంతా అర్థం కాదు, అరే మనల్ని ఎందుకు ఎట్లా దూరం పెడుతుంటారు వీడియో అనుకుంటారు. సో కావాలనే దూరం పెడుతున్నాడు అంటే చాలామంది, అబ్బా ఫేమ్ రాగానే మారిపోయాడు ప్రసాద్ బెహ్రా, చాలా ఇది స్టైల్ లేకపోతే ఆరోగెంట్ యాటిట్యూడ్ అన్న మాటలు విన్నారా మీరు? ఓకే. వాళ్ళు వచ్చి మీకు ఎక్స్ప్రెస్ చేశారా ఎవరైనా? ఇప్పుడు కొంతమంది ఫ్రెండ్స్ బాగా క్లోజ్గా ఉన్న వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు కదా, అప్పుడు ఏం చెప్పారు మీరు? క్లోజ్ ఉన్న వాళ్ళు చెప్పారండి, ఎక్స్ప్రెస్ చేస్తే నేను క్లోజ్ ఉన్నాను కదండి, ఇంకా అక్కడ కట్ బాయ్. సో ఫ్రెండ్షిప్ అంటే ఏంటి మీ దృష్టిలో? లైక్ ఫ్రెండ్షిప్ అంటే నేను డెఫినేషన్స్ అవి చెప్పలేను కానీ, అంటే ఇది ఏదో ఫిలాసఫికల్గా చెప్పంటుంటుందండి. చెప్పండి, పర్లేదు. అంటే మనం ఏం చేసినా కూడా జడ్జ్ చేసేవాడే ఫ్రెండ్. చాలామంది జడ్జ్ చేయడు, వాడు నాకు హీజ్ మై ఫ్రెండ్, వాడు నన్ను జడ్జ్ చేయడు అంటారు కదా, అది కాదు అసలు. జడ్జ్ చేసేవాడే ఫ్రెండ్. జడ్జ్ చేసి ఏం చేయాలి? అదే ఇది కరెక్ట్ కాదు, తప్పు చేస్తున్నాను, అది ఓకే, కరెక్ట్ కాదు రాంగ్ కాదు ఓకే, కానీ జడ్జిమెంట్ అనేది డిఫరెంట్ డెఫినేషన్ కదా. జడ్జిమెంట్ అంటే ఏంటి? ఇప్పుడు ఏదైనా ఒక విషయం తను చేసినప్పుడు అంటే దాన్ని జడ్జ్ చేయడము, లైక్ ఏంటి అంటే ఎలా చెప్తారు? ఇప్పుడు మీకేదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఒక థింగ్ అనేది ఇష్టం ఉంటుంది, నువ్వేంటి దాన్ని ఇష్టపడుతున్నావు, ఆ థింగ్ని ఇష్టపడుతున్నావు, ఆ మనిషిని ఇష్టపడుతున్నావు, అదే సంథింగ్ రాంగ్. అంటే ఏంటంటే లుక్స్ని జడ్జ్ చేయడము, తర్వాత లైఫ్ స్టైల్ని జడ్జ్ చేయడము, స్టేటస్ని జడ్జ్ చేయడం. మీకు క్వశ్చన్ చెప్తా, మీ అమ్మాయికో మీ హస్బెండ్కో మీ బ్రదర్కో మీ ఫాదర్కో నాన్న షర్ట్ బాగాలేదు నాన్న వేరే షర్ట్ వేసుకో అంటాం. ఎందుకంటాం? ఆ చనువు ఉంటుంది కాబట్టి. ఈ షర్ట్లో ఇంత వరస్ట్గా ఉండేవి అలా అంటారు కదా, షర్ట్ బాగాలేదు నాన్న అంటాం. సో అదొక జడ్జిమెంట్, మంచి షర్ట్ వేసుకొని అర్థం. ఈ షర్ట్లో నువ్వు దరిద్రంగా ఉన్నావు తెలుసా అంటే నువ్వు మనిషిని క్రిటిసైజ్ చేస్తుంటే అర్థం. క్రిటిసిజం వేరు, జడ్జిమెంట్ వేరు. ఇప్పుడు నా ఫ్రెండ్ ఉన్నాడు, నాకు నరేష్ నా ఫ్రెండ్ ఉన్నాడు, సమీరా నా ఫ్రెండ్ ఉంది, లేకపోతే డాక్టర్ చందన నా ఫ్రెండ్ ఉంది, వెంకట్, ప్రదీప్, అలా చాలా ఒక బ్యాచ్ ఉంది నాకు యాక్చువల్గా. వీళ్ళందరిలో శాంతిప్రియ అని ఒక అమ్మాయి ఉంటుంది ఫ్రెండ్. వీళ్ళందరూ ఏంటంటే అందులో కొంతమంది శాంతి కానీ లేకపోతే నరేష్ కానీ వీళ్ళందరూ ఏమైనా చేస్తే బాగాలేదురా, వరస్ట్గా ఉంది, ఇది ఆపే ఎక్కడితో అంటారు. లేకపోతే ఈ పని నువ్వు చేస్తుంది కరెక్ట్గా లేదు, ఇది ఎందుకు ఇలా చేస్తున్నావు, నువ్వు వద్దన్నప్పుడు దీన్ని ఎందుకు ట్రై చేస్తున్నావు అని వాళ్ళు చెప్తారు, గైడ్ చేస్తారు, జడ్జ్ చేస్తారు. బాగపోతే తిడతారు కదా మొహమ్మద్. సో అది ఉండాలి అని తప్ప. కొత్త డెఫినేషన్ చెప్పారు. చాలా మంది ఏమంటారంటే యు నో వాట్, షీ ఈజ్ మై ఫ్రెండ్, షీ వోంట్ జడ్జ్ మీ, నేను ఏం చేసినా సపోర్ట్ చేస్తుంది అంటే, నీకు ఏం చేసిన సపోర్ట్ చేస్తున్నా అంటే ఏదో రోజు పెద్ద టోపీ పెట్టి బైక్ స్టాండ్ తీసేస్తుంది, పడిపోతాం, మా ఒకళ్ళు గుర్తిస్తుంది. సో అలా జడ్జ్ చేస్తేనే ఫ్రెండ్స్ అంటారు. జడ్జ్ అంటే జడ్జిమెంట్ అంటే అది పాజిటివ్, అదే దాన్ని మార్చేసి పెంట చేస్తారు. నువ్వు జడ్జ్ చేస్తున్నావా అంటే చేయకపోతే, ఇప్పుడు నేను బూతులు మాట్లాడుతున్నాను అంటే రెగ్యులర్గా మీరు బూతులు మాట్లాడుతున్నా, అరే వాడు బూతులు మాట్లాడతారు మీరు జడ్జ్ చేస్తారు లేదా? కానీ నాలో ఒక నిజం కూడా ఉంటుంది కదా, నేను మంచోడు ఉండొచ్చు, మరి మీరు జడ్జ్ చేస్తున్నారే. అసలు మంచోడు చెడ్డోడు అంటే ఏంటి? పాపం పుణ్యం ప్రపంచ మార్గం శ్రీ గారు చెప్తారు, ఏమన్నామండి మంచి. ఇప్పుడు ప్రసాద్ బెహ్రా గారు మంచోడా చెడ్డోడా? మంచోడా చెడ్డోడా అంటే చెడిన మంచోడు, మంచి చెడ్డోడు. ఇదేంటి తికమకలాగా? మా చెడ్డోడు, మహా చెడ్డోడు. మా చెడ్డోడు అంటే మంచి చెడ్డోడు అని.
ఓకే. 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 సో, ఇప్పుడు యూట్యూబ్ గురించి మాట్లాడుకుందాం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఏదైనా బ్రెడ్ అండ్ బటర్ ఫేమ్ అన్నీ తీసుకొచ్చింది యూట్యూబే అంటారు. సో, చాలామంది ఇన్‌ఫ్లుయెన్సర్స్ కానీ, యూట్యూబర్స్ కానీ కంటెంట్ చేస్తూ ఉంటారు. సో, ఎక్కడో మిస్‌లీడింగ్ అయిపోతుందన్న ఫీల్ ఏమైనా ఉందా ఇప్పుడు ప్రెజెంట్ జనరేషన్‌లో యూట్యూబర్స్ కానీ, ఇన్‌ఫ్లుయెన్సర్స్ కానీ? లాస్య గారు, మీరు యూట్యూబ్లో ఎన్ని వెబ్ సిరీస్లు చూస్తారు? చూసే ఉంటాను. ఎన్ని చూసుంటారు? అంత ఐడియా ఏం లేదు. బట్ ఉంటాయి. కౌంట్ ఉంటుంది. ఎవరెవరు చూస్తారు ఎక్కువ? ఫేమస్ అయిన వాళ్ళవే చూస్తూ ఉంటాం. మిగతా ఎందుకు చూడరు? ఫేమస్ కాదు కాబట్టి. అంతే. ఓకే. అంటే నేను ఇంతకుముందు మిస్టర్ మచ్చన్న ఛానల్ ఉండేది, సోషల్ పోస్ట్ ఛానల్. అందులో వితౌట్ స్క్రిప్ట్ అంటే స్క్రిప్ట్ ఏమి లేకుండా వెళ్ళి అప్పటికప్పుడే ఏదో ఒక సీన్ అనుకొని చేసేవాళ్ళు. తర్వాత మేము చేసింది, మాకు దానికి స్కెచ్ వీడియో అని ఒక పేరు ఉండేది. కాలక్రమేణా ఇంకా యూట్యూబ్ వద్దు, సినిమాలు చేద్దాం అనుకున్నప్పుడు మనం వేరే వ్యక్తిని పెట్టుకొని స్టార్ట్ చేసాం. ఆ వ్యక్తికి నాకు సెట్ అవ్వలేదు. అంటే నేను డైరెక్ట్ చేసి ఆ వ్యక్తి హీరోగా బతకాలి తప్పదని చెప్పి మనం స్టార్ట్ చేసినప్పుడు అర్థమైంది ఏంటంటే, రియాలిటీకి దగ్గరగా ఉన్న ఏ పాయింట్ అయినా జనాలు యాక్సెప్ట్ చేస్తారు, చెప్పే విధంగా చెప్పాలి. ఓకే. ఇప్పుడు నేను చేసిన వాటిలో పెళ్లివారమండి ఉంది. పెళ్లివారమండి రియాలిటీకి చాలా దూరమైన విషయం. వీడు పెళ్లి చేసుకుందాం అనుకుంటే అమ్మాయి ప్రతిసారి లేచిపోతూ ఉంటుంది. అది రియాలిటీకి చాలా దూరంగా ఉన్న విషయం. కానీ మిగతా మాటలు కానీ అన్నీ చాలా దగ్గరగా ఉంటాయి జనాలు. కానీ యాక్చువల్గా అది రియల్ స్టోరీ. పెళ్లివారమండి ఇస్ రియల్ స్టోరీ. ఎవరిదా రియల్? నా ఫ్రెండ్ ఒకడు ఉండేవాడు పాపం. మరి ఎవరిని ప్రేమించినా పాపం పెళ్లిపేటల వరకు వచ్చిన తర్వాత అమ్మాయి వెళ్ళిపోయింది. ఎన్నిసార్లు అయింది అలా? 3-4 సార్లు అయింది. అయ్యో. వాళ్ళ ఆఖరికి మరదలు పెళ్లి చేసుకుందాం అన్నా కూడా వెళ్ళిపోయింది అమ్మాయి. మరదలు అది కూడా నేను పెట్టాను యాస్టేజ్గా. సో అదేమి కొత్త పాయింట్ ఏం కాదు. అలా చుట్టూ ఉన్న పాయింట్స్ని తీసుకొని విత్ దేర్ పర్మిషన్స్, వాళ్ళ పర్మిషన్ తీసుకొని ఇట్లా క్యాటర్ని అనుకున్నాను, పెట్టి నా పేరు మాత్రం పెట్టక అని వాడు చాలా గర్వంగా చూపించుకునేవాడు, అరే ఇలా జరిగింది అని. సో అది రియాలిటీకి దూరంగా ఉన్న పాయింటే కానీ రియల్గా జరిగింది. బట్ కన్వర్సేషన్ ఏంటంటే ఇంట్లో మాట్లాడుకున్నట్టుగా రాయడం, మధ్యలో 4 కొటేషన్లు, 2 నవ్వులు, ఒక రెడ్డి గారు, అయిపోయింది విరాజిత. ఇప్పుడు ఆ ఫ్రెండ్ లైఫ్ ఏంటి, ఇప్పుడు పరిస్థితి ఏంటి? పెళ్లివారమండిలో రియల్ లైఫ్ హ్యాపీ, వాడు యూస్లో సెట్ అయ్యాడు. సో ఏంటంటే మీరు జరిగిన విషయాలని, లేకపోతే మన ఇంట్లో చుట్టూ ఉన్న విషయాలను రాస్తే జనాలు అరే మనం కూడా ఇంతే కదా, మనం ఇట్లా చేసినామని వాడు చూసుకొని ఎంటర్టైన్ అవుతాడు. అంతేగాని ఒక అమ్మాయి వెళ్తూ ఉంటే, హే నీ పేరేంటి, నెంబర్ చెప్పచ్చు కదా, ఆ అమ్మాయి తాకితే మంచి కరిగినట్టు ఉంటుంది, ఇంకా ఒక్క ఉంటుంది, ఆ అమ్మాయి వెళ్ళిపోతే ఇంకా దరిద్రంగా ఉంటుంది. సో ఇవన్నీ ఈ లవ్ స్టోరీస్ అన్నీ చేయడం, ఒక సిచ్యువేషన్లో నేను ఆ మోసలోకి వెళ్ళిపోయాను. మనం కూడా ఒక అమ్మాయిని చూడగానే అమ్మాయిని అలా బ్యూటిఫుల్గా చూపించి, అరే మనం ఆ అమ్మాయిని ఇష్టపడి అది ఎందుకు వచ్చింది, ఫిల్మీ అయిపోద్ది, రియాలిటీకి దూరంగా ఉంది. సో యూట్యూబ్ అంటే ఒకప్పట్లో చాలా ట్రెండ్ ఉన్నింది, షార్ట్ ఫిల్మ్స్ కావచ్చు, వెబ్ సిరీస్లు కావచ్చు, ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉన్నింది యూట్యూబ్ అనగానే. నెక్స్ట్ మూవీస్, ఆ తర్వాత ఇప్పుడు ఓటీటీస్. సో ఎక్కడో యూట్యూబ్ తక్కువ అండర్ రేటెడ్ అయిపోయింది అనుకోవచ్చా, లేకపోతే యూట్యూబ్లో కూడా ఇంకా ఇప్పటికీ రెవెన్యూ జనరేషన్స్ కానీ మీకు ఒకప్పుడు ఎలా అయితే ఉన్నాయో అలానే ఉన్నిందా? లేదు, ఫైనాన్షియల్గా యూట్యూబ్ రెవెన్యూ అసలు ఉండదు. అంటే యూట్యూబ్ రెవెన్యూ మీకు 1 మిలియన్ వచ్చింది అనుకోండి, 60,000 వస్తుందండి, 60,000 70,000 అమౌంట్ వస్తుంది. 60,000 70,000 బ్రష్ చేయడం కూడా పనిచేయదు మీకు. ఇప్పుడు ఒక ఎపిసోడ్ చేయడానికి ఒక ఎపిసోడ్ ఎంత అవుతుంది? ఎక్కువ, చాలా ఎక్కువ అవుతుంది. మీరే లెక్క చెప్పండి, నేను చెప్తా. బ్రాండ్స్ అంటే నేను ఇది అడిగారు చెప్తాను సందర్భం. బ్రాండ్స్ ఎందుకు చేస్తా ఉన్నా, బ్రాండ్స్ పెడతారండి మీరు, ఎందుకు కాబట్టి నేను ఆడియన్స్ చెప్తున్నా. ఒక 1 మిలియన్కి 60,000-70,000 వస్తుంది. మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరైనా కనుక్కోండి 1 మిలియన్ వ్యూవర్షిప్ వస్తే ఎంత వచ్చిందిరా అని. 60,000-70,000 ఉన్నాయి. కెమెరా 8,000 ఉన్నాయి, లైట్లు 2,000 ఉంటాయి, రెంట్ ఆడ 10,000 అండి, కెమెరామెన్కి 5,000 అండి, కెమెరా రెస్టారెంట్ 1,000 రూపాయలు ఉంది, ఆడ 16,000 అయిందండి. లొకేషన్లు అండి, ఈ లొకేషన్ ఉండకూడదు, ఆ లొకేషన్ బాగాలేదు, ఈ లొకేషన్ బాగాలేదు, ఎన్ని క్వశ్చన్స్ పెడతారు కింద. కానీ ఒక లొకేషన్ పర్మిషన్ రోడ్డు మీద చేస్తే కెమెరా పట్టుకెళ్ళిపోతారండి, ఇక్కడ పర్మిషన్స్ కావాలి. లేకపోతే ఎవరిని వస్తే సీక్రెట్గా 1,000-2,000 ఇవ్వాలి. ఆర్టిస్ట్ పేమెంట్లు, ఫుడ్ 2 పూటలు, ఎడిటర్, పబ్లిసిటీ డిజైనర్, పోస్టర్ చేసేవాడు, మ్యూజిక్ ఒక వెబ్సైట్లో కొంటామండి. మరి ఇవన్నీ అక్కడే పోతా ఉంటాయి, మేమేం తింటామండి. 60,000కి ఏమొస్తాయి? లొకేషన్ ఎంత అండి? ఒక లొకేషన్ 10,000, ఒక లొకేషన్ 5,000. ఒకే లొకేషన్ ఒకే రోజు చేయం కదండి. ఒక ఇల్లు, ఒక ఆఫీసు, ఒక రోడ్డు, ఒక చిన్న పాన్ షాప్లో షూట్ చేయాలన్నా అతనికి 200 ఇవ్వాలి. ఒక కూరగాయల షాప్ చేయాలన్నా ఒక 300-400 ఇవ్వాలి. ఒక కాఫీ షాప్లో చేయాలంటే 2,000 బిల్ చేయాలి. పైగా అతను బ్రాండ్ వేయాలి. అది తెలియకుండా ఆ కాఫీ షాప్ బ్రాండ్ కూడా మేము వేస్తాం. సో ఇన్ని జరిగితేనే ఒక షార్ట్ ఫిల్మ్ బయటకు వస్తుందండి. అది 1 మిలియన్ 2 మిలియన్ దాటితేనే మాకు రికవర్ అవుద్ది. మీకు అర్థమైందా? 1 మిలియన్ వస్తే రికవర్ అవ్వదండి.
ఓకే. దాని అందుకే మళ్ళీ కట్ చేసి కామెడీ సీన్స్ అనేవి పెట్టి వేరే ఛానల్లో పెట్టుతూ ఉంటాం. సో డబ్బుల కోసం. ఇప్పుడు మీరైనా ఒక ఇంటర్వ్యూ చేసి దాన్ని మళ్ళీ 15 నిమిషాలు 2 నిమిషాలు 1 నిమిషం కట్ చేసి పెడతారు. definitely ఎందుకు? cut చేస్తాం. మీరు ఆ క్లయింట్ మీద పెట్టే ఎఫర్ట్ ఏవో డబ్బులు ఉన్నాయో, లైటింగ్, ఇంతమంది స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ శాలరీస్ దాని మీద రావాలి అంటే మీరు నెంబర్ ఆఫ్ టైమ్స్ అది వ్యూయర్షిప్ వచ్చిన తర్వాత అక్కడ నుంచి వచ్చే యాడ్స్ మీద మీరు బతకాలి. అవును. సో ఇది ఎవరికి అర్థం కాదు. సో ఇప్పుడు ఏంటంటే మంచి బ్రాండ్లు వచ్చి బ్రాండింగ్ వచ్చింది అనుకోని ఇంటిగ్రేషన్ చేస్తే వాళ్ళు 1,00,000 ఎంతో ఇస్తారు. అప్పుడు ఇప్పుడు ఈ 10 ఎపిసోడ్ మనం చేస్తాం కదండి, అలా రికవర్ అవుతాయండి. నో లాస్ నో ప్రాఫిట్ కింద వెళ్ళిపోద్ది. ఒక 10,000 మిగిలితే కూడా తప్పకుండా. అలా రాకపోతే ఇంకా సిరీస్ ఫ్లాప్ అయినట్టే. అట్లా చాలా ఇబ్బందులు ఉంటాయి. సో అంటే యూట్యూబ్ వాళ్ళు ఎవరైనా ఛానల్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఇట్లా పాడ్కాస్ట్లు కానీ లేకపోతే వెబ్ సిరీస్లు పెట్టిన వాళ్ళది అంటే హై లెవెల్లో రన్ అవుతున్నాయి ఫినాన్షియల్గా అన్నది ఏం లేదు. త్రూ రెవెన్యూ కొలాబరేషన్స్ ఇవి వస్తే ఇప్పుడు మాత్రమే మీకు ఎవరు డబ్బులు వస్తాయంటే అండి, ఇప్పుడు సీరియల్స్ చేసే వాళ్ళు ఉంటారు, పాపం వాళ్ళు తక్కువ పేమెంట్లు ఉంటాయండి. వాళ్ళు వ్లాగ్స్ చేస్తారు, ఫేమ్ ఉంటాయి వాళ్ళకి, వ్లాగ్స్ చేస్తారు. 4 lakhs 5 lakhs 1 million వ్యూయర్షిప్ వస్తుంది. వాళ్ళకి పెట్టుబడి చాలా తక్కువ. ఇప్పుడు ట్రావెలింగ్ చేసే వాళ్ళకి కాకుండా ఇంట్లో హోమ్ టూర్ చేసే వాళ్ళకి వీళ్ళకి పెట్టుబడి తక్కువ ఉంటుంది. ఒక ఐఫోన్ పట్టుకొని ఒక మైక్ పెట్టుకొని హాయ్ ఫ్రెండ్స్ మొన్న మా అత్తగారు ఇది కొన్నారు, మా ఈ మధ్యలో ఒక యాడ్ వస్తుంది, దీపస్తంభం యాడ్ చెప్తారు మధ్యలో, వాళ్ళు ఎంతో కొంత ఇస్తారు. ఈ వీడియో తీయడానికి ముందు అంత డబ్బులు జనరేట్ అవుతాయి. సో వాళ్ళకి ఏమైనా రెవెన్యూ ఉంటుంది తప్ప మిగతా వాళ్ళకి తక్కువ. మీరు ఎప్పుడు అంటే వెబ్ సిరీస్లే చేశారు కానీ ప్రసాద్ బైరా గారు వ్లాగ్స్ ఎప్పుడు చేయలేదు, పర్సనల్ ఛానల్ అంటూ ఏం లేదు. ఎందుకంటే చాలా మంది వ్లాగ్స్ చేశాను, 2 చేశాను, వర్స్ట్ ఉంటాయి. ఒకటి హెయిర్ ఆయిల్ ఏదో చేశారు, మైసూర్ కెమెరాలు ఉంటాయి అంతే. ఇక్కడ మీ గురించి మాట్లాడుకుంటారు. సాఫ్ట్వేర్లో చిన్నారావు గురించి ఇప్పుడు ఎవరు మాట్లాడుకోడు, మీకు అర్థమైందా? సాఫ్ట్వేర్లో సుధీర్ గురించి ఎవరు మాట్లాడుకోరు, సాఫ్ట్వేర్లో అప్పారావు గురించి ఎవరు మాట్లాడుకోరు. యూట్యూబ్లో ప్రసాద్ బైరా గురించి మాట్లాడుకుంటారు, పబ్లిక్ ఫిగర్స్ కాబట్టి. యూట్యూబ్లో లాస్య గురించి మాట్లాడుకుంటారు, సినిమాల్లో చిరంజీవి గురించి మాట్లాడుకుంటారు. మీకు అర్థమైందా? పబ్లిక్ ఫిగర్ అంత పెద్ద మాట్లాడేందుకండి మాలాంటి చిన్న వాళ్ళకి, కానీ మేము చిన్న ఆర్టిస్టులు. సో వీళ్ళ గురించి ఏదో ఒకటి గాసిప్ ఉంటుంది మీకు. ఎందుకంటే అది వాళ్ళు మమ్మల్ని ఓన్ చేసుకుంటారు. దానివల్ల ప్రేమిస్తారు, తిడతారు, రెండూ ఉంటాయి. కానీ సాఫ్ట్వేర్లో ఉన్న చిన్నారావు గురించి ఎవరికి తెలియదు కదా, వాడికి వచ్చే ఉండొచ్చు. సాఫ్ట్వేర్ నాట్ ఓన్లీ సాఫ్ట్వేర్ అండి, అది బయట పడింది కాబట్టి. మీరు బయటికి వెళ్ళి చూస్తే ఇంక ఎన్ని డిపార్ట్మెంట్ అందరూ అట్లానే ఉన్నారండి, అన్నీ అలా ఉన్నాయి. కాకపోతే ఇక్కడ అని చెప్పాను, పాపం పుణ్యం ప్రపంచం అరే మా మంచి చెడని. అసలు ఇండస్ట్రీనే వద్దు, ఎప్పుడైనా వెళ్ళిపోయింటే బాగుండు, వేరే ఏదేదో జాబ్ చేసుకుని బాగుండు, భాష్యంలోనే మ్యాథ్స్ టీచర్ అయిపోయింటే బాగుండు ఎప్పుడైనా అనిపించింది? నాకు ఎవరు జాబ్ ఎవరండి, ఎందుకు? నాకేం రాదు, వెళ్ళినా తీసేస్తారు. 40 జాబులు చేశాను, అడిగారు 40 జాబుల్లో ఎంతమంది తీస్తారని అడగలే మీరు. అవునా, ఎంతమంది తీస్తారు? 30 మంది తీసుకుంటారు. ఎందుకు? లేట్గా వెళ్తారు, పంక్చువల్ కదా. కానీ మీ సెట్లో ఎవరైనా లేట్గా వస్తే మాత్రం మహా చండా శాసనుడు అయిపోతాడు అని. అది నా సెట్ కదండి. ఓకే, సేమ్ నిజంగానే అంటే చాలా కోపుతారు మనిషి, బాగా యాటిట్యూడ్ ఆరోగెన్స్ ఉంది అని అప్పట్లో బాగా వినిపించింది. ఇప్పుడు బాగా కూల్ డౌన్ అయిపోయారు. ఏంటి, కొన్ని సిచ్యువేషన్స్ జరగడం వల్ల, లేకపోతే స్వతహాగా ఇంకొద్దులే కొంచెం టెంపర్మెంట్ తగ్గించుకుంటే బెటర్ అని? ఎక్కువ ఆలోచిస్తే నిద్ర పట్టట్లేదండి, అందుకే వదిలేసాను. రోజుకి ఎన్ని గంటలు నిద్రపోతారు మామూలుగా? 3-4 గంటలు. లగ్జరీ? అవును, ఏంటి నిద్ర లగ్జరీ అంటున్నారు ఇప్పుడు, నిజమేనా? అంటే బిజీ అవ్వడం ఒకటి అదృష్టం. అయితే ఎందుకు 3-4 గంటలు? మిగతా టైంలో ఏం చేస్తారు? ఆఫ్ కోర్స్ వర్క్ ఉంటుంది, తర్వాత 24 hours వర్క్ ఉంటుంది. యూట్యూబ్ ఒక్కటే పని కాదు కానీ, ఇప్పుడు సినిమా చేస్తున్నాం, రాస్తున్నాం, ప్రొడక్షన్ చేస్తున్నాం, అటు డైరెక్షన్ ట్రయల్స్లో ఉన్నాము, అని రాసుకుంటున్నాము. రాత్రి 1 గంట 2 అవుతుంది డిస్కషన్. నేను అర్థమైందండి, మనం ఇంటికి 10 గంటలకు వెళ్ళిపోతాం, తర్వాత మళ్ళీ ఫోన్లో వస్తాయి, డిస్కషన్స్ ఉంటాయి. అరే మొన్న ఒక పాయింట్ ఎట్లా అనుకున్నాం, అది కాదనుకుంటాం. సన్నగా ఏదో నెట్ఫ్లిక్స్ ఏదో అమెజాన్ ఓపెన్ చేస్తాం, ఓపెన్ చేయగానే అందులో ఏదో కనిపిస్తుంది, అమెజాన్ ప్రైమ్ ఏదో కనిపిస్తుంది, అందులో అరే ఇది కాదు, ఇది మనం అనుకున్న దగ్గర ఉంది, అది కారాన్ని మళ్ళీ మార్చుకుని ఇవన్నీ ఉంటాయండి. అని 24 hours ఇంకా వర్క్ దృష్టిలోనే ఉంటారా? లైక్ ఏదైనా ఒక డైలాగ్ బాగున్నా, ఏదో ఒక నాకు సీన్ రాసేసుకోవడం ఇలా జరుగుతుంటుంది, లేకపోతే రిలాక్స్ ఎప్పుడైనా అయిపోయారా? ఒక 10 days ఎటైనా వెళ్ళిపోదాము వర్క్ గురించి? వెళ్ళలేమండి, నేను చాలాసార్లు వెళ్దాం, 10 days అటు వెళ్ళిపోదాం, 10 days ఇటు వెళ్ళిపోదాం అనుకున్నా కానీ అట్లా వెళ్ళలేమంటే, నువ్వు అన్నీ వదిలేస్తానంటే వెళ్ళిపోవాలి. అదేంటి ఒక 10 days? ఇప్పుడు పెద్ద పెద్ద హీరోలే వెళ్ళిపోతున్నారు కదా, మహేష్ బాబు గారు. అంతే అంటారా? అంటే వాళ్ళు ఒక సినిమా చేస్తారండి, సంవత్సరానికి 2 సినిమా చేస్తారు. చేసిన తర్వాత వాళ్ళు 10 days ఫ్యామిలీతోనో ట్రిప్ వెళ్తారు. మనం టెక్నీషియన్ రైటర్గా ఉన్నప్పుడు అక్కడ చేయాలి, ఇక్కడ చేయాలి. నేను ఒకటి పని చేయట్లేదండి, రైటింగ్ అటు ప్రొడక్షన్, ఇటు డైరెక్షన్ ట్రయల్స్ అని, లేకపోతే ఇటు యూట్యూబ్ అని, ఇటు యాక్టింగ్ అని. సో ఇన్ని చేస్తున్నారు కదా, పర్సనల్ స్పేస్, పర్సనల్ లైఫ్ అంటూ ఉంటుందా అసలు మీకు? తక్కువ ఉంటుందండి.
మరి ఎలా రిలేషన్షిప్స్ని కానీ అంటే ఏం లేదు ఫ్యామిలీ మనకి ఏం రిలేషన్షిప్స్ లేదు పర్సనల్ రిలేషన్షిప్స్ సోలో బతికే కదా. మా అమ్మాయి మా చెల్లి మా అల్లుడిగాడు వస్తేనే నేను ఒక రోజు కూడా ఇంట్లో లేనండి పాపం వాళ్ళతో. వాళ్ళు చాలా సఫర్ అయి వెళ్ళిపోయారు. ఓకే. సో నెక్స్ట్ ఏంటి అంటే మూవీస్? ఫ్యామిలీకి కూడా టైం ఇవ్వలేనంత పొగరని అట్లా ఏం లేదండి. వాళ్ళు రావాలన్నా వాళ్ళు తిరిగి వెళ్ళాలన్నా ఛార్జర్ డబ్బులు సంపాదించాలి. బట్ స్టిల్ ఇప్పుడు అంత చేస్తుంది ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడానికి, ఫ్యామిలీ లైఫ్ బాగుండడానికే కదా. నేను దూరం ఉంటేనే బాగుంటాను. నేను దగ్గరకు ఉంటే మళ్ళీ గొడవలు ఎందుకు అరుస్తుంది. మన వర్క్ టెన్షన్ అంతా వాళ్ళని చూపించాలి. ఓకే. వర్క్ టెన్షన్స్ ఎలా ఉంటాయండి యూజువల్గా? అంటే అన్నీ మనమే అయి రాస్తున్నప్పుడు, యాక్టింగ్, డైరెక్టర్, తర్వాత రైటింగ్ ఇవన్నీ మనమే చేసినప్పుడు ఆ వర్క్ ప్రెషర్ అనేది ఎలా ఉంటుంది? ప్రెజర్ కాదు, మీరు ఎంజాయ్ చేస్తే వర్క్ని మాత్రం అదేం ఉండదండి. ఇప్పుడు నువ్వు ఎందుకు వేరే సినిమాలు రాయట్లేదు, జస్ట్ వెళ్ళి వచ్చేస్తుంటావు, 2 వర్షాలు రాసి వచ్చేస్తుంటావు, నువ్వు ఎందుకు కంప్లీట్ సింగిల్ కార్డ్ రైటర్ అవ్వు అని నాకు అడుగుతారు. నేను సింగిల్ కార్డ్ రైటర్ అయితే అంటే నేను డైలాగ్స్ కదా అన్నారు. మీరు డైరెక్టర్ అనుకోండి, మీకు నచ్చే వరకు నేను రాయాలి. మీరు ఎప్పుడు రమ్మని అప్పుడు వచ్చి రాయాలి. అప్పుడు టైం కిల్ అయిపోతూ ఉంటుంది. మీకు ఏం కావాలో నేను రాయాలి. ఇప్పుడు నేను నా సిరీస్లకు నా సినిమాకు అనుకోండి నేను రాసుకుంటాను. నాకు నచ్చిన నేను రాసుకుంటాను, మీకు నచ్చినట్టు రాయాల్సిన అవసరం లేదు. సో ఇలా కొన్ని రాయట్లేదు. సో ఇండస్ట్రీలో ప్లస్లు ఉంటాయి, మైనస్లు ఉంటాయి, అండ్ అమ్మాయిలు అబ్బాయిలు ఈక్వల్ ఇవన్నీ ఉన్నాయా ఇందులో? అమ్మాయిలు అబ్బాయిలు ఈక్వల్ ఎవరున్నారు? ఎప్పుడు ఈక్వల్ కాదండి. ఈక్వల్ అవ్వాలని కోరుకుంటున్నాం కదా. అసలు అవ్వలేరండి. ఏ రకంగా ఈక్వల్ కాదు. చాలా పెద్ద అబద్ధం అది. అంటే హక్కుల కోసం పోరాటం తప్ప ఈక్వల్ ఎలా అవుతారండి? అవ్వరండి. మీకు ఎప్పటికీ మేము ఈక్వల్ కాలేమా? అవ్వలేండి. మేము ఒక మెట్టు పైన ఉన్నాం అంటున్నారా ఏంటి? ఆఫ్ కోర్స్ సమ్ టైమ్స్ ఆడవాళ్ళు పైన ఉంటారండి, సమ్ టైమ్స్ మగవాళ్ళు చాలా లీస్ట్లో ఉంటారు, సమ్ టైమ్స్ మగవాళ్ళు పైన ఉంటారండి, సమ్ టైమ్స్ ఆడవాళ్ళు కింద ఉంటారు. అప్ అండ్ డౌన్స్ ఉంటాయండి. ఈక్వల్ ఎప్పుడు కాదండి. సో మగవాడే ఈక్వల్ కాదండి. మీకు అర్థమైందా? ఇప్పుడు బాబాయ్కి వచ్చిన జీతం వేరు, నాకు వచ్చిన, మీ కెమెరా వైపు కాదు, కెమెరా వెనక ఒక అతను ఉన్నారు. మీ బాబాయ్ గారికి వచ్చిన జీతం వేరు, నాకు వచ్చిన జీతం వేరు. ఆయనకుండే వెహికల్ వేరు, నాకుండే వెహికల్ వేరు. ఆయనకుండే స్వభావం వేరు, నాకుండే స్వభావం వేరు. ఆయనకుండే ఫెసిలిటీస్ వేరు, నాకున్న ఫెసిలిటీస్ వేరు. ఈక్వల్ ఎక్కడ వద్దండి? మీకు అర్థమైందండి? ఈరోజు నాకు 1 లక్ష వస్తుంది, ఆయనకి 10,000 వస్తుంది, రేపు ఆయనకి 10 లక్షలు వస్తుంది. నేనే 100 రూపాయలు అడగొచ్చాను అబ్బాయికి, చెప్పలేమండి. ఇంకా హక్కుల దగ్గర హక్కులు కూడా ఈక్వల్గా ఉన్నాయా? అమ్మాయిలకి అబ్బాయిలకి ఉన్నాయా? లేవు. మరి ఇంకెక్కడ ఈక్వల్? ఇట్లా మూవీస్ని చూసి ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాం కదా, సో కొంచెం జాగ్రత్తగా తీస్తే మూవీస్ బెటర్ అని ఎప్పుడైనా అనిపించిందా? లైక్ మూవీ ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి, మీరు వన్ ఆఫ్ ద డైరెక్టర్ కాబట్టి, సిరీస్లో అవన్నీ రాస్తున్నారు కాబట్టి, కొన్ని మూవీస్ చాలా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతుంటారు పిల్లలు, ఎస్పెషల్లీ టీనేజర్స్. సో ఏంటి కొన్ని మంచి మూవీస్, సోషల్ మెసేజ్ ఇచ్చే మూవీస్ తీస్తేనే బెటర్ అన్న థాట్ ఎప్పుడైనా వచ్చి ఉంటుందా ఇండస్ట్రీ వాళ్ళకి కానీ? లేకపోతే అట్లా ఏం లేదండి. మన సినిమా హిట్ చేయాలనుకుంటాం తప్ప, అందరూ సినిమా ఆడాలి, సినిమా బాగుండాలి, మనం మార్చేద్దాము మనం అని ఎవరు రాడండి. మీరు ఒకవేళ మూవీస్ తీస్తే సోషల్ మెసేజ్ ఉంటుందా, లేకపోతే వెబ్ సిరీస్లో ఉన్న కామెడీ పండించడానికి చూస్తారా? ఏంటి లవ్ ట్రాక్? మీ జానర్ ఏంటి? ఒక్కొక్క డైరెక్టర్కి ఒక్కొక్క ఫ్లేవర్ ఉంటుంది కదా. తెలియదండి, ప్రొడ్యూసర్ని బట్టండి. అంతేనా? పెద్ద ప్రొడ్యూసర్ దొరికితే ఇంకో సినిమా ఉంటుంది, చిన్న ప్రొడ్యూసర్ ఉంటే ఇంకో సినిమా ఉంటుంది. ఏంటి యాక్టర్గా చూస్తున్నాం, ఇప్పుడు మూవీ ఎప్పుడు డైరెక్ట్ చేస్తారు? చేయాలండి, కొంచెం బిజీలో ఉన్నా కదా, డేట్లన్నీ ఖాళీ చేసుకుని మన సినిమా చేయాలి. ఇప్పుడు ఎన్ని మూవీస్ చేస్తున్నారంటే లెక్క చెప్పలేదు మాకు. ఇంకా 7-8 చేస్తున్నాం. అంటే లైక్ మెయిన్ లీడ్ రోల్సా లేకపోతే క్యారెక్టర్ రోల్స్, తర్వాత మెయిన్ లీడ్ ఎవరైనా చేస్తున్నాను. ఏంటి అసలు గోల్ ఏంటి? ఇలా అవ్వాలన్న గోల్ ఏమైనా ఉందా, లేకపోతే గో విత్ ద ఫ్లోనా? మూవీస్లో గో విత్ ద ఫ్లో అండి. ఇలా అవ్వాలని ఏం లేదండి. లైఫ్ ఈజ్ అన్ప్రెడిక్టబుల్. ఎలా అలా అవుతారంటే దానికోసం కష్టపడతాం కానీ అది అవుతామని చెప్పలేం కదా. ఓకే. సో సక్సెస్ అయిన తర్వాత ఇది ఒక హ్యాపీయెస్ట్ మూమెంట్, హిట్ కొట్టాము అండ్ బ్రేక్ ఈవెన్ వచ్చింది, మనకు బ్రేక్ వచ్చింది, బిఫోర్ అండ్ ఆఫ్టర్ అన్నది ఏమైనా ఉందా? కమిటీ గుర్రాలు మూవీస్లో అయితే. ఓకే. తర్వాత నెక్స్ట్ మూవీస్ అన్ని లైనప్ ఉన్నాయి కదా, సో ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఎటువంటి క్యారెక్టర్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? లక్కీగా నాకు కామెడీ ఇవ్వట్లేదా? కామెడీ చేయట్లేదండి. అంటే కమిటీ కుర్రాలు చూసి సీరియస్ క్యారెక్టర్స్ నాకు కమిటీ కుర్రాలు డైరెక్టర్ ఒక అతను అనేవాడు, నువ్వు ఎవరు నాట్ కమెడియన్ రా, నువ్వు ఆర్టిస్ట్, యదువంశీ అనేవాడు. యదువంశీ ఆ సినిమాకి చాలా ఏడిపించాను వాడు. నేను చేయను రా, వెళ్ళిపోతాను. అప్పుడు విశ్వంబరావు ఉండేది నాకు చేయాల్సింది, అది వదులుకోవాల్సి వచ్చింది. అయితే మనోడు ఎలా చెప్తాడు అంటే, ఒక ఆర్టిస్ట్ని నువ్వు తప్ప ఇంకోటి తోపు లేడు భూమి మీద అన్నట్టుగా మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు. అలా చెప్పి అలా చేయిస్తాడు. అయ్యో బాబాయ్, వాడు నువ్వు కమెడియన్ కాదు, నువ్వు ఆర్టిస్ట్వి, నువ్వు ఈ సీన్ ఎట్లా చెయ్యి, ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చి
ఇలా చేయమంటే నేను చాలా ఓన్ చేసుకున్నాను. నాకు ఇప్పుడు దాకా నేను ఏదైనా యాక్టింగ్ చేసిన సినిమా ఉంది, షార్ట్ ఉంది, ఏదైనా సీన్ ఉంది అంటే అది ఒకటే, ఇంకేం లేదు. అదే చాలా వెబ్ సిరీస్లో చాలా అవన్నీ టేక్ తీసుకో, పెట్టు డైలాగ్ అంటే చెప్పు టికెట్ అంటదండి. ఆ 2 హడావిళ్ళు ఉంటాయి. యాక్టింగ్ మూడ్లోకి అంత వెళ్ళలేమండి. అది తీసుకోండి. సో ఇప్పుడు ఆడియన్స్ ఎలా చూస్తారు ప్రసాద్ బెహ్రా గారిని? యాక్టర్గా చూస్తున్నారా, కమెడియన్గా చూస్తున్నారా? ఎంటర్టైన్మెంట్ అంతే. మన నుంచి ఏం వచ్చిన ఎంటర్టైన్మెంట్, గొడవ వచ్చిన ఎంటర్టైన్మెంట్, ఎపిసోడ్ వచ్చిన ఎంటర్టైన్మెంట్, గాసిప్ వచ్చిన ఎంటర్టైన్మెంట్. ఇప్పుడు వర్సటైల్ యాక్టర్, లెజెండరీ యాక్టర్ ఇట్లా కొన్ని ఉంటాయి కదా, సో అలా అవ్వాలి అన్న థాట్ ఏమన్నా? మనం చేసిందే 4 వెబ్ సిరీస్లు. అలా అవ్వాలి లెజెండరీ ఎందుకంత పెద్ద మాట. అలా అవ్వాలి అని ఫ్యూచర్లో ఆ కైండ్ ఆఫ్ ఇప్పుడు ఒక అట్లా ఏం లేదండి. నేను లెజెండరీ యాక్టర్ అయిపోవాలి, పెద్ద యాక్టర్ ఏం లేదండి. మన కార్ మెయింటెనెన్స్కి, మన ఫ్లాట్ మెయింటెనెన్స్కి సరిపోదు. నేను బాగా డబ్బులు సంపాదించేశారు, మనీకి బాగా వాల్యూ ఇస్తారు. మీరే నాకు అప్పించారు, అసలు గుర్తుందా? బాగా సంపాదిస్తే మీకు ఎందుకు అప్పుడతాను? ఇచ్చానా నేను? గుర్తులేదండి నాకు. కాదు, యూజువల్గా మనీకి ఎంత వాల్యూ ఇస్తారు మీరు? అంటే డబ్బుని కొంతమంది రెస్పెక్ట్ చేస్తారు, డబ్బు కొంతమందికి నచ్చదు, డబ్బు కొంతమందిని అమితంగా ప్రేమిస్తారు, డబ్బు వల్ల నాశనం అయిపోతారు అనుకున్న వాళ్ళు. సో డబ్బు అంటే మీ దృష్టిలో ఏంటి? మీరు దానికి ఎలాంటి ప్రాముఖ్యత ఇస్తారు? అంటే నేను నిజంగా డబ్బులు సంపాదించాలనుకుంటున్నా. ఆఫ్టర్ ఫేమ్ వచ్చిన తర్వాత ఈరోజు నా అంత డబ్బులు సంపాదించిన యూట్యూబర్ ఉండడు. మరి ఎందుకు డబ్బులు వద్దనుకుంటున్నారు? మోరల్స్ కొన్ని చంపేసాయి, కొన్ని వద్దనుకున్నా. మనం ఎవరి కోసం సంపాదించాలి ఇంకా అట్లా కొంత. ఈరోజు ఒక యాడ్ చేస్తే 1,50,000 రూపాయలు ఇస్తారు, లేదా ఫ్రెండ్తో మంది కొడితే ఏది బెటర్ అంటే రెండోది బెటర్, అరే మా పదరా బంద్ చేసుకుందాం. ఎందుకు అట్లా ప్రమోషన్స్ ఎక్కువ చేయరంటే? ఏది పెట్టినా ఇన్స్టాలో కానీ వీటిలో కానీ మిలియన్ ఫాలోవర్స్ అండ్ మిలియన్ వ్యూవర్షిప్ ఉంటుంది కాబట్టి బ్రాండ్ ప్రమోషన్స్ అనేవి చాలా తక్కువ చేశానండి. వర్స్ట్ బ్రాండ్స్ కొన్ని చేశాను నేను. ఒక ఫ్రెండ్ యాప్ ఏదో చేశానండి, అలాంటిది ఏదో ఒకటి చేశా. రెడ్డి గారు వాళ్ళ అమ్మాయి చిన్న పాప, ఇది నేను డౌన్లోడ్ చేసుకున్నా, దీని నుంచి ఏం నేర్చుకోవచ్చు అని అడిగింది ఫ్రెండ్ యాప్ ద్వారా. నాకు అప్పటికి ఇష్టం లేదు, ఇష్టంగా నేను యాప్లో ఉండను మ్యాక్సిమం. బట్ నాది కాదు కదండి, అది నా ప్రొడక్షన్ కాదు, నా వీడియోస్ కావు కదా. సో కొన్ని మోరల్స్ వాటి వల్ల నేను కొన్ని చేయడం మానేసాను. అలా చాలా వచ్చాను నాకు. డేటింగ్ యాప్లు చాలా వచ్చాను, చాలా ప్రమోట్ చేయమని వచ్చాను. కొన్ని బ్యూటీ ప్రోడక్ట్లు వచ్చాయండి, అవి నేను చేయకూడదు, చేస్తే నువ్వు ముందు రాసుకో అంటారు అని చెప్పి చేయలేదండి. తర్వాత బెట్టింగ్ వచ్చిందండి. స్టార్టింగ్లో నేను బెట్టింగ్ ఒప్పుకున్నానండి. ఏదో ఒకటి ఆ మధ్య కొంచెం నేను ఒకటి పెట్టి వెంటనే డిలీట్ చేస్తాను, డబ్బులు కూడా తీసుకోవాలి వాళ్ళ దగ్గర. కాంట్రాక్ట్ 9 months కాంట్రాక్ట్ అండి, డబ్బులు కూడా తీసుకోలేదు, వద్దని చెప్తాను. అది అప్పుడు ఈ కేసులు ఏం జరగలే, చాలా లాంగ్ బ్యాక్. అప్పుడు నేను ఇలా అప్లోడ్ చేస్తున్నప్పుడు ఎవరు చనిపోయారు. అయ్యో అవతలోడు తప్పున లేకపోయినా కారణం మనం అవ్వకూడదని తీస్తానండి, మేము పెట్టిన వెంటనే తీస్తాను. అలా ఏమో ఉన్నాయండి. మొన్న ఒక బ్యూటీ క్లినిక్ వెళ్ళి ప్రమోట్ చేశానండి, డబ్బులేం తీసుకోలేదండి. డబ్బులేం తీసుకోలేదు కానీ అందరూ తిట్టారు, ఎందుకు చేశారు ఆ హాస్పిటల్, ఎందుకు ప్రమోట్ చేసావు, క్లినిక్ హాస్పిటల్ అది రెండు. ఇప్పుడు క్లినిక్ అది డెర్మటాలజీకి సంబంధించి, అది ఎందుకు చేసావు అన్నారు, ఇంకా చేయలేదండి. అట్లా ఉన్నాను. రియల్ ఎస్టేట్ వైపు వస్తున్నా, చేసి చేయాలి. ఇంకా ప్లాట్లు కొనుక్కోండి, నాకు ఎంత కొంత ప్లాట్ ఇస్తారు. డబ్బు ఎంత వెనకేసుకున్నారు ప్రసాద్? ఏం లేదు, ఇంత సంపాదిస్తున్నారు. లేదు చెప్తాను, ఒక దాంట్లో 75,000 ఉంటుంది ఒక అకౌంట్లో, ఇంకో అకౌంట్లో 312 రూపాయలు ఉందండి, అంతే, అందులో లేదు. ఎందుకు, ఏం చేస్తున్నారు డబ్బు అంతా? ఇంక 75,000 రెంట్ కట్టాలండి, కారు ఇన్సూరెన్స్ కట్టాలండి, అయిపోయింది. కాదు, ఇంత బిజీగా ఉన్నారు, ఒక పక్క మూవీస్ చేస్తున్నారు, ఇంకో పక్క వెబ్ సిరీస్లు చేస్తున్నారు, ఎపిసోడ్కి ఇంత అని విన్నాము. ఏంటి మరి, ఏం చేస్తున్నారు? డబ్బులు అడగనా? లైక్ ఎవరి దగ్గర చిట్టీలు వేస్తున్నారు కదా, వాళ్ళ దగ్గర వెళ్ళి అడగాలి ఏంటి ఎత్తుంది అని? అడగండి. ఆవిడ 2 నెలల నుంచి ఫోన్ ఎత్తట్లేదు, నేను డబ్బులు అడుగుతుందని. ఆవిడ డబ్బులు ఇవ్వాలి, చిట్టి డబ్బులు 2 నెలల నుంచి ఇవ్వాలి. ఓకే ఓకే. సో నెక్స్ట్ పెళ్ళి ఎప్పుడు అన్నది కాన్సెప్ట్ ఏమైనా ఉందా? కొందరిని అడగకూడదండి ఇండస్ట్రీలో. ఇండస్ట్రీలో కొందరిని అడగకూడదా? ఎవరండి వాళ్ళు? ప్రభాస్ గారు అంటే పెళ్లి కథ అడగకూడదు అంటున్నారు కదా, అట్లా అందులో మీరు కూడా యాడ్ అని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్. వాళ్ళు హీరోలు అండి, వాళ్ళతో ఉండదు మనకి. ఓకే, కొంచెం లో లెవెల్. ఇంకా వాళ్ళు ఎత్తుక్కోవాలండి, ఎవరో నాకు గుర్తులేదు కానీ. ఎవరుంటారు పెళ్లి గారు? ఏంటి నెక్స్ట్ ఇంకేం ప్లాన్? చూడండి, మంచి అమ్మాయి ఉంటే చూడండి. ఓకే. కట్నం బాగా ఇవ్వాలి. అదేంటండి, ఎందుకండి కట్నం అంత ఓపెన్గా అడుగుతున్నారు? కట్నం ఇస్తే రాంగ్ కదా. కట్నం తీసుకున్నవాడు గాడిద అని వినలేదా మీరు? డౌరీ అడిగింది అది, కట్నం తీసుకునేవాడు గాడిద. భరణం అడిగింది దున్నపోతే.
అంటే డ్యామేజ్ అవ్వలేదు కదా, డ్యామేజ్ అయింది పెళ్ళైన తర్వాత. ఎవరికి అవుతుంది డ్యామేజ్? ఇద్దరికి అవుతుంది. ఇక్కడ ఈక్వల్ అన్నట్టు చూసారా అబ్బా. ఇండస్ట్రీలో ఎలా ఉంటుంది అమ్మాయిలకి అబ్బాయిలకి ప్రిఫరెన్స్? రెస్పెక్ట్ఫుల్గా రెస్పెక్టింగ్ ఈచ్ అదర్. మరి ఎందుకు బ్యాడ్ అంటే కాస్టింగ్ కౌచ్ అని, కమిట్మెంట్స్ అని, ఈ వర్డ్స్ ఏంటి ఆ అసలు? సినిమాలు పెట్టారు కదా, వాళ్ళ ఆఫీస్ పెట్టేది దానికోసం. మీరు టాప్ హీరోయిన్ వచ్చి లేకపోతే మంచి బ్యూటిఫుల్ అమ్మ వచ్చి వాళ్ళని ఇలా కమిట్మెంట్ అడిగారు, నచ్చదా? రాదు. ఎవరు చెప్పరు. పెద్ద సినిమా డైరెక్టర్ ఏం మీరు కాస్టింగ్ కౌచ్ అని బయటకు వచ్చి అన్నారు కదా, వాళ్ళ పేరు ఉండవా నిజంగానే కాస్టింగ్ కౌచెస్ కమిట్మెంట్స్ పెద్ద పెద్ద సినిమాల్లో ఉండవా? కాస్టింగ్ కౌచ్ ఓన్లీ చిన్న మూవీస్ లోనే ఉంటాయా? ఎత్తిపోయే మూవీస్ లోనే ఉంటాయా? ఉండవండి, అలాంటివే ఉండవండి. ఎవడు రేబుల్ చేయడు ఇక్కడ, మీకు అర్థమైందా? కానీ ఈ డిస్కషన్ నేను 2-3 ఆఫీస్లో కూడా చూసాను. ఉంటాయి ఇలా అడుగుతారు, కమిట్మెంట్ అడిగారు ఇలాగా. ఆబ్వియస్లీ. కానీ ఆ సినిమాలు రావు, బయట రావు. చిన్న తుమ్మిరి సినిమాలు. తుమ్మిరి సినిమాని ఎందుకనంటే వాళ్ళు వీటి కోసం తీస్తారు, కమిట్మెంట్స్ కోసమే ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేస్తారు. ఇట్లాంటివి కూడా ఉన్నాయి తప్ప పెద్ద సినిమాలు. ఇప్పుడు ఒక పెద్ద డైరెక్టరు ఈ అమ్మాయి మోజులో ఉంటే ఇంకా సినిమా మీద కాన్సన్ట్రేట్ చేయగలరు. ఇప్పుడు ఒక ప్రొడ్యూసరు, ఎందుకంటే చాలామంది నేను డైరెక్టర్ అయిపోతాను వస్తారండి. డైరెక్టర్ అవుదాం అనుకుంటున్నావు కదా, మీ ఇంటికి ఫోన్ చేసి ఇల్లు పొలాలన్నీ అమ్మేసి మీ నాన్నగారికి డబ్బులు అడిగి సినిమా తీయ ఇస్తారా? తంతారా? అంటే అలాంటిది ఒక ప్రొడ్యూసర్ మిమ్మల్ని నమ్మి ఇన్ని కోట్లని పెడతాడు. వాడు పెట్టినప్పుడు నువ్వు ఈ పిల్లనుకో ఆ పిల్లనుకో ఉండి ఈ కమిట్మెంట్లు వెనకాతలు ఉంటాయి, ఈ డబ్బులు పోతాయండి. మీకు అర్థమైందా? సో పనికొచ్చే పని చేసేవాడు ఎవడు ఇలాంటి పనుల్లో ఉండవు. పనికిరాని బ్యాచ్లు ఉంటాయి అనుకునే ఉంటాయి. సో వన్ క్రియేటర్ యూ సీక్రెట్లీ అడ్మైర్. అమ్మాయిలు అబ్బాయిలు అలా ఏం లేదు, ఎవరైనా. సీక్రెట్ కదా, ఓపెన్. నాకు గోపి హ్యాపీ అంటే చాలా ఇష్టం. అబ్బాయి చాలా బాగా చేస్తాడు. ఓకే. వన్ క్రియేటర్ యూ వుడ్ నెవర్ కొలాబరేట్ విత్. కొలాబ్ ఇవ్వకుండా ఇష్టం లేని పర్సన్ ఎవరు? ఇవ్వకూడదు అనుకున్న పర్సన్? అలా ఏం లేదండి, అది చెప్పారు కదా. అదేం లేదండి. చూస్ వన్, ఫేమ్ ఆర్ పీస్. ఫేమ్ ఆర్ పీస్. ఫేమ్ ఆర్ పీస్. మనీ ఆర్ ప్యాషన్. బోత్. వన్ థింగ్ యూ వుడ్ చేంజ్ అబౌట్ యూట్యూబ్ ఇండస్ట్రీ. నచ్చింది. క్విట్టింగ్. మోస్ట్ ఎంబారసింగ్ ఫ్యాన్ ఇంటరాక్షన్. మోస్ట్ ఎంబారసింగ్ ఇంటరాక్షన్ నాదా వాడిదా? వచ్చి ఫోటో దిగురా అంటారు కదా, మీకు చాలా చిరాకు కదా కొంతమంది వచ్చి అలా అడిగితే. గుర్తులేదు. అదేంటంటే అది బాగుంటాయి మీ వీడియోస్. రమేష్ గారు అన్నాడు. రమేష్ గారు అన్నారా? రమేష్ బెహ్రా అన్నారు. రమేష్ అన్నాడు. రమేష్ కదా నీ పేరు అన్నాడు. ఆడు రాలేదండి, నేను మా బ్రదర్ అండి అన్నా. రమేష్ కాదా నీ పేరు అన్నాడు. కదా చెప్తానా నీ పేరు రమేషే, అబద్ధం చెప్పక అంటాడు. నా పేరు నాకే వాదించి చెప్పాడు ఆయన. వన్ థింగ్ యువర్ ఆడియన్స్ డజంట్ నో అబౌట్ యూ. వన్ థింగ్ ఐఎమ్ ఆల్సో హ్యూమన్ బీయింగ్. ఏంది మీరు మనిషి కాదని? నేను కూడా మనిషినే, నాకు అన్ని ఎమోషన్స్ ఉంటాయి. ఎందుకు చెప్తున్నానంటే మీరు అడ్మైర్ చేసే ఏ సినిమా వాడైనా మహానుభావుడై ఉండాలి. వాళ్ళ లైఫ్లో ఒక్క తప్పు ఉండకూడదు, వాళ్ళ ఇంట్లో ఒక్క తప్పు ఉండకూడదు, అన్నీ మంచిగా ఉండాలి. ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ కదా. నేను కూడా మనిషిని. యువర్ బిగ్గెస్ట్ ఫియర్, దేనికి ఎక్కువగా భయపడతారు? హైట్స్ అంటే. సో సూసైడల్ థాట్ అన్నారు, కానీ ఎప్పుడైనా సూసైడల్ థాట్స్ వచ్చి ట్రై చేశారా? చేశాను, భలే ఉంటుంది. ఏంటి ఆ సిచ్యుయేషన్? ఎందుకు? కార్ గాల్లో బోల్ట్ ఊడింది కావాలనే కాదు, అది చేసుకోవాలని. అది ఒకసారి డివైడర్ గుద్దేశారా? డివైడర్ ఎప్పుడు కాదు, రీసెంట్గా ఎప్పుడు తర్వాత కాల్ వచ్చింది నాకు, వచ్చేది నాగని చెప్పేసి. ఎవరు కావాలి? అమ్మ కావాలి. అమ్మ కాల్ వచ్చింది. అట్లా ఉంటే సరదాగా. ఎందుకు అంత ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయారు ఆ టైంలో? అంటే ఫేమ్ వచ్చి రీసెంట్గా అన్నారు కదా. రీసెంట్గా మరి రీసెంట్ కాదండి, ఎప్పుడు. సో నెక్స్ట్ వెరీ ఆల్ ది బెస్ట్ అండి, అండ్ కంగ్రాచులేషన్స్. మంచి కెరియర్ని బిల్డ్ చేసుకుంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. మీరు కూడా చాలా మంచి పేరు తెచ్చుకొని పొజిషన్కి వచ్చారు. థ్యాంక్ యూ. మంచి ఫాలోవర్స్ కూడా వచ్చారు మీకు ఇన్స్టాగ్రామ్. థ్యాంక్ యూ అండి. చాలా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ పెడుతున్నారు. థ్యాంక్ యూ.